ఆంధ్ర తెలంగాణలోని ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలపై ఫోకస్ చేద్దాం. ముందుగా ఆంధ్ర వార్తల విషయానికి వద్దాం. ఈనాడులో ముఖ్యంగా బాలికలు అగ్రతాంబూలం అందుకునే దానిపైనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండరీ రిజల్ట్స్ లో బాలికలే అగ్రతాంబూలం అంటూ ప్రధాన శీర్షిక మనకు కనిపిస్తోంది. ఇంటర్ ఫలితాల వెల్లువెల్లో ప్రథమ ఇయర్ లో 64%, ద్వితీయ సంవత్సరంలో 77%, ఇలా పూర్తిగా ఇంటర్ ఫలితాలకు సంబంధించిన ప్రధాన శీర్షిక చూడొచ్చు. ఇక అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా కేంద్రం ఏం చేయబోతోంది, ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది మరొక ప్రధాన శీర్షిక మనకు కనిపిస్తోంది. డిజిటల్ చెల్లింపులకు మరింత ఊపు ఇచ్చే విధంగా కేంద్రం అడుగులేస్తున్నట్టుగా తెలుస్తోంది. భీమ్ ఆధార్ యాప్ ను కూడా ప్రారంభించబోతున్నారు ప్రధాని. ఇక రాష్ట్రంలో అయితే అంబేద్కర్ స్మృతివనానికి శంకుస్థాపన చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. సో వీటికి సంబంధించిన ప్రధాన వార్తలు కనిపిస్తున్నాయి ఈనాడులో. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా మనకి బాలికలే బంగారు కొండలంటూ ప్రధాన శీర్షిక మనకు కనిపిస్తోంది. ఇక్కడ కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలపై ఫోకస్ చేసి ఆ లిస్ట్ పూర్తిగా ఇక్కడ వెల్లడించిన మనకు కనిపిస్తోంది. ఇక బీసీల బాధ్యత నాదే అంటూ చంద్రబాబు నాయుడు చేసిన ఒక ప్రకటన మనం చూడొచ్చు. 157,000 గిరిజనులకు గ్యాస్ కిట్లు అందజేయబోతున్నట్టుగా, అంబేద్కర్ స్మృతివనానికి శంకుస్థాపన చేయబోతున్నట్టుగా మరొక ప్రధాన శీర్షిక మనం చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే సాక్షి దినపత్రికలో కూడా బళా బాలిక అనే ఒక మెయిన్ హెడ్లైన్తో ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన వార్తను ప్రచురించారు. ఇక మరోపక్క ఎండ చంపేస్తోంది అంటూ మరొక వార్తను మనం చూడొచ్చు. ఇంకా మే మాసం రాక ముందే 44 డిగ్రీలు క్రాస్ అవుతున్న ఉష్ణోగ్రతలు చూస్తుంటే ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలంటూ ఒక వార్త ప్రచురించారు. ఇక పరిహారమా లేక పరిహాసమా, మిర్చి రైతులకు ప్రభుత్వం ఏవైతే చెల్లింపులు చేస్తుందో అది ఏమాత్రం సరిపడదంటూ మరొక వార్తను ప్రభుత్వంపై విమర్శిస్తూ వార్తను ఇక్కడ ప్రచురించారు. ఇక తెలంగాణ వార్తల విషయానికి వద్దాం. తెలంగాణ వార్తలు ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే ఇక్కడ రైతే రాజు, చరిత్ర గుర్తుంచుకునే విధంగా రైతులకు ఆయన అందించిన వరాలకు సంబంధించి ఒక మెయిన్ శీర్షిక మనకు కనిపిస్తోంది. తెలంగాణ ఉన్నన్ని రోజులు ఉచితంగా ఎరువులు అందిస్తానంటూ ఆయన చేసిన ప్రకటన రైతులు ఎక్కడలేని ఆనందంతో నిండిపోయారు. దానికి సంబంధించిన ప్రధాన వార్తను ప్రచురించారు. ఇక 7,306 గురుకుల పోస్టులకు సంబంధించిన తాజా నోటిఫికేషన్ వివరాలను కూడా వెల్లడిస్తూ మరొక వార్త మనకి నమస్తే తెలంగాణ దినపత్రికలో కనిపిస్తోంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆంధ్రజ్యోతిలో కూడా ఎరువులన్నీ ఫ్రీ అంటూ కేసీఆర్ చేసిన ప్రకటనకు సంబంధించి ప్రధాన శీర్షిక మనకు కనిపిస్తోంది. ఇక సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం దేశంలోనే ఎక్కడా జరగలేదు, తొలిసారిగా ఇలా అమలవబోతోంది. రైతులకు రాజుల్ని చేసే విధంగా ఈ వరాలు ఉంటాయంటూ ఈ వార్త మనకు సారాంశంగా తెలుస్తోంది. ఇక అంబేద్కర్ జయంతికి సంబంధించి ఒక కేసీఆర్ వైపు తెలంగాణలో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, భారత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 126వ జయంతి వేడుకలకు ఏం చేయబోతున్నారనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే సాక్షిలో కూడా ప్రధాన వార్త కరువు తీరా ఎరువులు అన్ని వేళలా అందుతాయి, కరువు తీరిపోతుంది అంటూ ఒక సారాంశం వచ్చే విధంగా ప్రధాన శీర్షిక మనకు కనిపిస్తోంది. ఇక్కడ కూడా మనకి మెయిన్ శీర్షిక మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతికి సంబంధించిన ప్రధాన శీర్షిక మనకు కనిపిస్తోంది. ఇవి ప్రధాన దినపత్రికల్లో ఇప్పటి వరకు మనం చూసిన వార్తల సారాంశం. వెల్కమ్ టు న్యూస్ వాచ్. ఈరోజు న్యూస్ వాచ్లో మనం టేకప్ చేస్తున్న ఇష్యూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రకటించినటువంటి వరాల జల్లు ఎరువులన్నీ కూడా ఇక రాబోయే కాలం నుంచి రాబోయే సంవత్సరం నుంచి పూర్తిగా రైతులకు ఉచితంగా అందజేయబోతున్నాము అంటూ చేసినటువంటి కీలకమైన ప్రకటన. దేశంలో ఈ స్థాయిలో రైతులకు ఉచితంగా ఎరువులు ఇవ్వడం అనేది మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ ఒక చరిత్ర సృష్టించబోతోంది అన్నది ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన. ఈ అంశానికి సంబంధించి మనం న్యూస్ వాచ్లో డిబేట్ మొదలు పెట్టబోతున్నాం. బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎండలక్ష్మీనారాయణ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల్ చారి మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దెకి దయాకర్ కూడా మనతో పాటు చర్చలో అందుబాటులో ఉండబోతున్నారు. ముందుగా లక్ష్మణ్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఎరువులకు సంబంధించి ఇంత బోల్డ్ డెసిషన్, ఇంత పెద్ద డెసిషన్, దట్టు ఆల్రెడీ రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కంప్లీట్ అవుతున్నటువంటి తరుణంలో దాని కంటిన్యూ రుణమాఫీ విషయంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి విషయాన్ని రైతులు గురైనటువంటి పరిస్థితుల్లో విడతలుగా ఇవ్వడం వల్ల దానికి సంబంధించి వడ్డీ విషయంలో కావచ్చు, లేకుంటే రేకపోతే బ్యాంకులు ఆ రుణం ఇచ్చేటువంటి విషయంలో అభ్యంతరాలు వెలువచ్చడంలో కావచ్చు, దాన్ని అధిగమించడానికే కావచ్చు, లేకపోతే ఇవాళ సార్ దానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉంటే ఉండొచ్చు. అయినా సరే ప్రభుత్వం దశల వారీగా ఒక 4 విడతలుగా దాన్ని కంప్లీట్ అవుతున్న తరుణంలో ఎరువుల మీద ఎరువులు పూర్తిగా రైతులకు ఇవ్వడం అనేది ఒక పెద్ద పరిణామం కాదంటారా? నేను ఒక విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైతు పడుతున్నటువంటి కష్టానికి రైతుకు వస్తున్నటువంటి ఈల్డ్ ఏదైతే ఉన్నో దానికి కంపేర్ చేస్తే చాలా తేడా ఉంటున్నది. అందువల్ల రైతుకు ఎన్ని చేసినా తక్కువనే. ఈ విషయాన్ని ఎరువుల మీద 4,000 రూపాయలు ఎకరానికి సబ్సిడీగా ఎకరానికి 4,000 రూపాయలు ఎరువుల కోసం ఇవ్వడం విషయంలో నేను స్వాగతిస్తా ఉన్నాను. దయాకర్ గారు కూడా రియాక్ట్ అవుతారు. దయాకర్ గారు, ఇంత పెద్ద డెసిషన్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా
ఆలోచించినటువంటి విషయం అన్నది నిన్న ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. దేశంలో ఎప్పుడు జరిగినటువంటి కార్యక్రమం కంప్లీట్గా రైతులకు ఎరువులు ఫ్రీ అని చెప్పినటువంటి మాట. ముందుగా టీవీ9 ప్రేక్షకులందరికీ కూడా, తర్వాత స్టాఫ్కి అంతా కూడా అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ఈరోజు అంటే మామూలుగా అంబేద్కర్ జయంతి రోజు రైతుల గురించి చర్చించుకోవడం చాలా మంచి పరిణామం కూడా. అయితే అంబేద్కర్ జయంతి ఉత్సవాలను కూడా దీంట్లో కలిపి మాట్లాడుకోవడం అనేది దానికి ప్రతిగా ఈ ఒక నిర్ణయం తీసుకుందని నేను అనుకుంటా. దీన్ని స్వాగతించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అంటే రైతుకు సంబంధించి అంబేద్కర్ గారు చేసిన కొన్ని రచనల్లో రైతుకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు రైతు కష్టంలో రాజ్యం బాధ్యత గురించి తను రాసిన ఏదైతే అంశం ఉందో దాన్ని ఈరోజు అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలను కేసీఆర్ గౌరవించినట్టు నేను ముందుగా భావిస్తాను. ఎందుకనంటే పూర్తిగా వ్యవసాయ సంక్షోభం, రైతు సంక్షోభం ఈరోజు దేశంలోనే, కేవలం ఏదో ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాకుండా దేశంలోనే వచ్చిన ఈ సంక్షోభాన్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఇట్లా నిర్ణయాలు తీసుకోవాలని నేను ముందుగా పెసిమిస్టిక్గా కాకుండా పూర్తిగా హార్దికంగా నేను ఈరోజు వారికి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కానీ ఇది రుణమాఫీ లెక్క కాకూడదు. ఇది రుణమాఫీ అయితే ఇప్పుడు రుణమాఫీ కంప్లీట్గా అయ్యింది, దాని తర్వాత దరిమిలా ఇది కొనసాగుతున్నదని చెప్పడంలో మాత్రం చాలా తప్పు ఉన్నది. 25 నుంచి 30,000 రూపాయల రుణమాఫీ ఉన్న వాళ్ళకు మాత్రమే 1,00,000 రూపాయల రుణమాఫీ యొక్క పథకం యొక్క ఫలాలు అందినాయి తప్పితే 1,00,000 రూపాయల రుణమాఫీ ఉన్న వాళ్ళకు కూడా వడ్డీ మాఫీ మాత్రమే జరిగింది. ఇది పూర్తిగా రైతును ఆదుకోవాలనే ఒక బాధ్యతను గుర్తు చేస్తున్నట్టుగా మాత్రం మనం అంగీకరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈరోజు జరుగుతున్న కష్టాలను కూడా పట్టించుకోవాలనేది నేను ఆయన యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే పెద్ద ఎత్తున నీటి ఎద్దడితో పాటు రైతులకు సంబంధించిన మిర్చి కానీ, ఎరువు దాని పేరేంది కంది కానీ, ఇవి ఎంఎస్పీకి దొరకక రైతులు ఈరోజు పంటలు కాదంటే వీళ్ళేరు. రైతు పడుతున్నటువంటి కష్టం, రైతు పడుతున్నటువంటి ఈరోజు వాళ్ళకు మీరు కూడా కానీ బీజేపీ మరే పార్టీ కానీ అంగీకరించేటువంటి మాట రైతులకు ఎంత చేసినా తక్కువే. వాడు పడేటువంటి కష్టం, వాడు పడేటువంటి బాధ, మార్కెట్కి వచ్చినా కూడా రానటువంటి ధర, ఈ విషయం గురించి ఇప్పుడు దీని గురించి కూడా ఒక చిన్న వెసులుబాటే కదా, వెసులుబాటు. దాన్ని అందుకనే పూర్తిగా మనం స్వాగతిస్తూనే ఇప్పుడు అంటే ఒక నెగిటివ్ది చెప్తా. ఇప్పుడు బతుకున్న నాడు గంటెడు పాలు పోయలేదు కానీ సచ్చినాక బొంద మీద బర్రెని కడతా అనొద్దు ఎప్పుడు. మీరు ఇప్పుడు రైతు సంక్షోభంలో ఉన్నాడు, చాలా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మనం ఎక్కడ కూడా మీడియాలో దాన్ని వద్దు, ఆత్మహత్యలను ప్రేరేపించినట్టుగా ఉంటుందని మీరు ప్రసారం చేస్తలేరు. కానీ రైతు ఆత్మహత్యలు ఇప్పుడు పెరుగుతున్నప్పుడు రేపటి సంగతి ఓకే, దాన్ని కాదా ఈరోజు జరుగుతున్న నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి? దాదాపు నాకు తెలిసి 32% పంట నుంచే ఇస్తూ ఉంటుంది. వేసిన పంటలో నేను వ్యవసాయ అధికారుల నుంచి కొంచెం సమాచారం సేకరిస్తే 32% పంటలో పంట నష్టం జరుగుతున్నది. దానికి సంబంధించి చర్చ లేదు. ఇలా మనం 4,000 ఎరువుల గురించి మాట్లాడుకుంటున్నాం, కాదంటలేము. కానీ పంట నష్టంకు సంబంధించి కనుక ప్రభుత్వం ఈరోజు మీరు బహిరంగ సభ కొరకు మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ పురమాయిస్తున్నారు తప్పితే కానీ రైతులకు సంబంధించిన పంట నష్టానికి మార్కెట్ కమిటీల దగ్గర ఎందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఉండగలేరు? ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఏదో 4,000 రూపాయలు ఇచ్చినాగానే ఇది ప్రచారాస్త్రంగా మారొద్దనేది నా యొక్క అభిప్రాయం. దీన్ని రేపు ఎంత మేరకు దీనికి విధి విధానాలు ఉంటాయి. ఎవరికి ఇస్తారు 4,000 రుణమాఫీ, అంటే ఏ స్థాయి వాళ్ళకి ఇస్తారు? రుణమాఫీలో పెద్ద రైతులకు తీసేసినట్టుగానే మిగతా వాటికి ఏం కండిషన్స్ ఉంటాయో మనకు తెలియదు. గుండుగుత్తగా ఒక 4,000 రూపాయలు రైతుకు రొక్కం ఈరోజు మీరు ఇవ్వడాన్ని మాత్రం అందరం హర్షిస్తాం. కానీ రైతు సమగ్రమైన అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం అది చరిగారు మీరు ఉంటారు. ఈరోజు మరొక రుణమాఫీలాగా కాకూడదు, పూర్తిగా 100% రైతులకు న్యాయం జరిగేలా ఉండాలి అనేది విపక్షాలు మీకు ఇస్తున్నటువంటి సూచన స్వాగతిస్తూనే. ఇప్పుడు విపక్షాలు కానీ దేశంలో ప్రధానమంత్రి మొదలుకొని అందరూ కూడా రైతులలో చర్చలో పాల్గొంటారు, రైతుల గురించి మాట్లాడతారు. కానీ ఎవరికి తోచని ఐడియా ఈరోజు దేశ ప్రధానమంత్రి మొదలు పెడితే దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయి, ఎవరికి తోచని విధంగా మొట్టమొదటిసారిగా రైతుల కొరకు ఈరోజు ఎరువులు కానీ, దుక్కి కానీ, పొటాష్ కానీ దాదాపు 55 లక్షల రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో వీరందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇస్తా ఉండడం నిజంగా చారిత్రాత్మక నిర్ణయం. దీన్ని ఎవరు తప్పట్టిన అవసరం లేదు. ఎందుకంటే రైతులు అసంఘటితంగా ఉన్నారు. అన్ని యూనియన్లకు ఈరోజు యూనియన్లు ఉన్నాయి, అన్ని సంఘాలకు. కానీ రైతులు అసంఘటితంగా ఉన్నారు కనుకనే మనం దేశంలో చూస్తున్నాం. గతంలో శరత్ జోషి కానీ, తికాయత్ కానీ కొందరు రైతు నాయకత్వంలో ఢిల్లీ దర్బార్ ముట్టడించడం, మళ్ళీ కార్యక్రమం ఎప్పటికప్పుడు అసంఘటితంగా ఉన్న రైతులు కూడా ఆందోళన చేయటం, మళ్ళీ రోడ్డు మీదకి రావడం, మళ్ళీ పోవడం జరుగుతున్నది. కనుకనే ఈరోజు తెలంగాణ రావటమే ఒక చారిత్రాత్మక నిర్ణయం.
తెలంగాణ బంగారు తెలంగాణ కావాలనే ఉద్దేశంతో వివిధ వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అసంఘటితంగా ఉన్న రైతులకు దాదాపు తెలంగాణలో 50 లక్షల రైతులు ఉన్నారు. ఇందాక దయాగా చెప్పినట్టు దాంట్లో కేవలం 1.6 మాత్రమే పెద్ద రైతులు ఈరోజు, అంటే 0.16 మాత్రమే పెద్ద రైతులు ఉన్నారు ఇప్పుడున్న లెక్క ప్రకారంగా. అంటే దాదాపు 80% తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారు ఏ విధంగా ఉంటారో పెద్ద రైతులు కూడా 0.16 మాత్రమే ఇప్పుడున్న అంచనాలు తేలింది. కనుక వీళ్ళందరికీ కూడా ఈరోజు మరి 4,000 ఎకరాలు 4,000 రూపాయలు పర్ ఎకరికి మే మాసంలోనే, ఎందుకంటే తెలంగాణలో కల్చర్ ఉంది, దుక్కి దున్నక ముందు అంటే మనకు తొలకరి జల్లు పడక ముందే ఈరోజు డిపాజిట్ చేస్తూ ఉంటాం. ఈరోజు నిర్ణయాత్మక ఖచ్చితంగా ఈ చేత నిర్ణయం ఈరోజు దీన్ని తప్పకుండా ఆహ్వానించగాలి. స్వాగతిస్తున్నటువంటి విషయం, ఎందుకంటే రైతులకు ఎంత చేసినా తక్కువే అనేటువంటి అభిప్రాయం అందరికీ ఉంది కాబట్టి. కానీ దాని కొనసాగింపుగా అసలు ఈ వ్యవహారం అంతా కూడా చూస్తుంటే నేను రిజర్వేషన్లకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడం కానీ, ఈరోజు రైతులకు సంబంధించి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఏదైనా ముందస్తుకి సంబంధించినటువంటి హడావిడ ఇది. అదే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో అయితే లేదు అంటాడు, కానీ అవునంటే మురళి గారు నిర్ణయాలు తీసుకోకుండానేమో మీరు ఏం చేస్తారని చెప్పి వీళ్ళే మాట్లాడతారు. చేత నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళు అడ్రస్లు పోతున్నాయి, వీళ్ళే ఆందోళన చేస్తారు. ట్రాక్టర్లకు బండ్లకు ఆటోలకు సంబంధించి మీరు నిర్ణయం తీసుకుంటే ప్రజలు గగ్గోలున మీకు పెద్ద ఎత్తున మీకు స్వాగతించేటోళ్ళు. ఈరోజు మీరు సూర్యాపేట మార్కెట్లోనే దాదాపు 1.16 lakhs ధాన్యం వచ్చి బయట రైతులకి దళారీల మధ్యన ఈరోజు ఆ రైతులు మీరు ఎరువుల సబ్సిడీ ఇచ్చేది రైతు కొరకే, మిషన్ కాకతీయ తీసేది రైతుల కొరకే, ప్రాజెక్టులు కట్టేది రైతుల కొరకే, రైతుల కొరకే అన్నీ చేసి పంట తీసుకొచ్చి దరిద్రుని నోట్లో పెడితే రైతుకు లాభదాయకత ఎక్కడ ఉన్నది? అక్కడ కదా మనం చర్చ చేసుకోవాల్సింది. ఇప్పుడు 4,000 రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాల్సిందే, కొంత గవర్నమెంట్ వారి విషయంలో విపక్షాల సూచన. కానీ చారి గారు, ఈ పరిణామాలని చూస్తుంటే జనరల్గా ఇటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలని కూడా ఎన్నికల సందర్భంలో తీసుకుంటుంటారు. ఇప్పుడు తీసుకుంటున్న ఈ నిర్ణయం ఎన్నికల కోసమా, ముందస్తు కోసమా అంటే? ఒక నిమిషం అలో చేయాలి, చెప్పండి. లక్ష్మణ గారు దయగా అలో చేయాలి. ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డ 2.5 సంవత్సరాల్లో అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రయారిటీ రీడిజైన్ కానివ్వండి, తర్వాత సబ్స్టేషన్ కానివ్వండి, తర్వాత ముఖ్యంగా తెలంగాణ వచ్చినాక కరెంటు విషయం మరి మనందరూ తెలుసు. ఈరోజు సూర్యాపేటలో కానీ నిజామాబాద్లో కానీ కరెంటు గతంలో డిసెంబర్ నుంచి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది. దాదాపు మనకు 1900 మెగావాట్ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా కరెంటు మీటర్ రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తున్నారు లేదా? ఒకటి ప్రాజెక్ట్ రిటర్న్ చేసి మిషన్ కాకతీయ కింద 17,000 చెర్లు ఈరోజు రిపేర్ చేసింది. ఈరోజు ఇది తర్వాత మిర్చి రేటు కూడా ఈరోజు మిర్చి కంది వల్ల రేటు కూడా ఈరోజు ఈ నెల 18వ తారీఖు నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కావాలి. మిర్చి కమర్షియల్ క్రాప్ ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ తీసుకుంటే మన దగ్గర ఉన్నంత రేటు ఈరోజు దాదాపు 400 రూపాయల రేటు మన తెలంగాణలో ఎక్కువ ఏంటి హడావుడంతా అనేది హడావిడి అవసరం లేదు. ఇప్పుడు ఈ నిర్ణయాలండి హడావిడి అవసరం లేదు కదా. ఎలక్షన్ల గురించి ప్రభుత్వం చేయడం లేదు. ఎలక్షన్ మాకు కొత్త కాదు. టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఎన్నో ఎలక్షన్లు వచ్చింది, రాజీనామా చేసిండ్రు, గెలిచిండ్రు. ఎలక్షన్ కొరకు చేసే అవసరం లేదు. ఈరోజు మరి 3 సంవత్సరాలు చేస్తున్న కార్యక్రామాలు మిషన్ భగీరథ ఎలక్షన్ అయినా, మిషన్ ప్రజలు ప్రిపేర్ గా ఉన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు మొదటి సంవత్సరం నుంచి మీరు చేయాల్సిన పనులన్నిటి కూడా పక్కన పెట్టిండ్రు. గోస్ట్ బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకొని సంకల పెట్టుకున్నారు పైసలు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వదులుతున్నారు రిజర్వేషన్లతో పాటు. అంటే రిజర్వేషన్లు అంటే అమలైతే కావు అనేది ఇంకా అది కేంద్రంతో ముడిపడి ఉంటుంది. కానీ ఈ అడ్వాన్స్మెంట్ అనేది ఇన్ అడ్వాన్స్ ఎలక్షన్స్కి ఏమైనా సూచిక అన్నదానికి మీ దగ్గర సమాధానం లేకపోగా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మీరు ప్రచారం కొరకు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా? లేదు లేదు లేదు, ఈ రోజు నేను అంటున్నా, మీరు చెప్పండి, ఎందుకు రైతుకు సంబంధించిన గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వం మద్దతు కనీసం ప్రకటిస్తలేదు? కేంద్రం మీద పత్తి కొరకైనా కేంద్రం మీదనే, మిర్చి కొరకైనా కేంద్రం మీదనే, మరి మీరెందుకు? కానీ తెలంగాణలో వచ్చిందే 2.5 సంవత్సరాలు శిశువు. ఈరోజు 2.5 సంవత్సరాల కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేసామా లేదా? ఉచిత కరెంట్ ఇచ్చినామా లేదా? ఆసరా పెన్షన్ కింద దేశంలో ఇచ్చిందా లేదా?
కరెంట్ ఇంప్రూవ్ అయిందా లేదా, రోడ్లు ఇంప్రూవ్ అయిందా లేదా, 10,000 కోట్ల రూపాయలు పవర్ కొరకు ఎక్స్ట్రా తెచ్చిస్తున్నారు మీరు. వచ్చినప్పటి నుంచి ఎలక్షన్స్ ఉంటాయండి ఎవరికన్నా. ఓకే ఓకే ఒక్క నిమిషం. కార్యక్రమాలు చేస్తేనేమో ఎలక్షన్లు, కార్యక్రమాలు చేయకుంటే ఏం చేయలేదు. ఇది విమర్శల కొరకు విమర్శించవద్దు కనుక ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఏమున్నా సరే ఆ 2-3 సీట్లు వస్తే అవి కూడా రాకుండా పోతే ఒక అలజడి ఉన్నది కనుకనే ఈ రోజు విమర్శలు చేస్తున్నారు. మంచి నిర్ణయాలు సాధించండి. ఒకటి మీరు కరెంటు విషయం చెప్పారు. 2 సంవత్సరాలు కరువు ఉండడం వల్ల వ్యవసాయం పంటనే నాటకపోతే కన్జ్యూమ్ ఎక్కడ ఉంటది. దట్టు మళ్ళీ కేంద్రం సపోర్ట్ చేసి నుంచి కానీ మిగతా ప్రాంతాల నుంచి ఇవ్వడం జరిగింది. ఆంధ్ర నుంచి మనం ప్రొడక్షన్ చేసుకొని విద్యుత్ తెచ్చుకున్నది కాదు అనేటువంటి విషయం స్పష్టం. రెండో విషయం, నేను ఏదైతే కేంద్రము కరువు వచ్చినటువంటి దానికి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఆ డబ్బులు రైతులకు ఇచ్చిరా? మీరు ఇవ్వలేదు. రైతుల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? ఎవరన్నారు? మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. 700 నిలబడతారా? 3,000 కోట్ల కేంద్రం ఇచ్చిన 2015-16కు సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు యూసీ పంపించారు కేంద్ర ప్రభుత్వానికి. మీరు ఇవ్వలేదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, కరువు నిధులు కిందికి ఇవ్వలేదు. కరువు అవకాశాలు లేవు. ఈ రోజు మీరు మూడో విషయం రోడ్ల గురించి మాట్లాడారు. మూడో విషయం రోడ్ల గురించి మాట్లాడారు. ఇవాళ రోడ్లు కేంద్రం 42,000 కోట్లకు సంబంధించినటువంటి శాంక్షన్స్ రోడ్లు శాంక్షన్ చేయడం వల్ల అది 600 కోట్లు R&Bకి సంబంధించి ఇవ్వడం వల్ల ఇవాళ సాధ్యమైంది. మూడో విషయం ఏదైతే కందులకు సంబంధించి నాఫెడ్ ద్వారా కేంద్రం ఇక్కడ స్థానికంగా మార్క్ఫెడ్ ను ఉపయోగించి కేంద్రం కొనడం వల్ల సాధ్యమైంది. మీరు మిర్చి విషయంలో మీరు ఎందుకు చొరవ మాటను కందులు పెట్టి మార్కెట్ యార్డ్ లో కొన్న స్వాధీనం చేసుకుంటుంది అన్నారు. మీరు ఎక్కడ ప్రభుత్వం కొనలేదు. ఒకటి మిర్చి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలన కర్ణాటక కానీ మహారాష్ట్ర బీజేపీ ఉన్న ప్రాంతం కానీ పక్క రాష్ట్రాల కన్నా ఎక్కువగా మిర్చి రేటు కూడా ఇంటర్వెన్షన్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వస్తున్నది. మీరు మార్కెట్ చేయకుండా ఇవన్నీ మాట్లాడి నేపథ్యంలో ముందస్తుకు సంబంధించిన హడావుడి ఏమాత్రం లేదా? దానికి విపక్షాలు ఏ రకంగా ప్రిపేర్ అవుతాయి, ఏ రకంగా కౌంటర్ అయిపోతాయి? ఈ అంశం మీద డిబేట్